వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుని యందు, దేవుని వాక్యమందు, ప్రార్థన యందు, దేవుణ్ణి ఆరాధించుట యందు ఎడతెగక దేవుని సన్నిధిలో గడుపుచున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున మరొక్కసారి వందనాలు తెలియచేస్తున్నానండి. ఆ జీవము కలిగిన మహారాజు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ రాజుల రాజు అయిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, గత 4 రోజుల నుండి మనము ఈ పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న బండ సందులలో ఎగురు పావురమా అనే ఆ మాట గురించి మనం ధ్యానిస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచన ప్రకారము బండ యేసుక్రీస్తు ప్రభువే. లేఖనాల ఆధార ప్రకారం రాయి కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఆ బండలో, ఆ రాయిలో ఉన్న క్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణముల గురించి మనం ధ్యానిస్తున్నాం. అందులో ఒకటి నలుగగొట్టబడిన బండ, రెండవది క్రీస్తేసే మూలరాయి, మూడవది అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, నాలుగవది అడ్డుబండయు అడ్డురాయియు ఆయనే, ఐదవది మూలకు తలరాయి ఆయను. ఈ దినాన ఆ బండ గురించి మరొక 6వ మాటను మనం ధ్యానిద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం చూస్తే, చేతి సహాయము లేకుండా విసరబడిన రాయి. దేవునికి స్తోత్రం. బబులోను దేశం రాజైన నెబుకద్నెజరు పరిపాలిస్తున్న కాలమది. బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక రాత్రి కలయందు ఒక విషయాన్ని చూచాడు. ఏమిటి ఆ విషయం అని అంటే, ఒక ఎత్తైన విగ్రహం ఉంది. ఆ విగ్రహం చాలా వైభవంగా ఉంది. ఆ విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంది. అయితే ఒక చేతి సహాయము లేని రాయి ఎక్కడి నుండో వచ్చి ఆ విగ్రహ పాదముల మీద పడగా ఆ విగ్రహం చిన్నాభిన్నములైపోయెను, నెలైపోయెను అనే మాట మనం చూడగలుగుతాం. ఆ కలలో చూచిన ఆ విగ్రహం ఎలా ఉందంటే, అది బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి కలిసిన లోహములతో చేయబడిన విగ్రహంగా ఉంది. ఈ లోహములు, ఈ విగ్రహం దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ప్రపంచములోని రాజ్యములన్నిటికీ సాదృశ్యం. ఒకటి బబులోను రాజ్యము, రెండవది మాదియా పారసీక రాజ్యము, మూడవది గ్రీకు రాజ్యము, నాలుగవది రోమీల రాజ్యము, ఈ ఐదవది బలహీనమైన రాజ్యములు. ఈ రాజ్యములన్నీ ఒక విగ్రహంగా ఉన్నాయి. విశేషం ఏమిటి అని అంటే, ఒక చేతి సహాయము లేకుండా ఎక్కడో దూరం నుండి వచ్చిన ఒక చిన్న రాయి ఆ విగ్రహ పాదముల మీద పడగా ఆ విగ్రహం మొత్తము దొల్లగొట్టబడి నెలైపోయినదని ఆ దర్శనంలో నెబుకద్నెజరు చూడగలిగాడు. ప్రపంచ దేశములన్నిట చెదిరిపోయిన క్రీస్తు రాజ్యం ఆ చిన్న రాయి అయిన యేసుక్రీస్తు ప్రభు వచ్చి పడగానే అవన్నీ ధ్వంసమైపోయినాయి. ఆ చేతి సహాయము లేకుండా వచ్చిన రాయి యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేతి సహాయము లేకుండా వచ్చి ప్రపంచంలో ఏలుతున్న ప్రతి రాజ్యాన్ని పడగొట్టి క్రీస్తు రాజ్యమును, మన దేవుని రాజ్యమును ఆయన స్థాపించబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఎంత శుభవార్త అండి.
అనేకుల ద్వారా సువార్త విని రక్షించబడిన మనకు దేవుడి దినాన శుభవార్త చేస్తున్నారు. ఏంటి అని అంటే, మనందరం యేసుక్రీస్తు రాజ్యంలోనికి రాబోతున్నాం. మన రారాజు, మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే. అయితే 7వ మాటగా ఆ రాయి ఆ విగ్రహంగా ఉన్న ప్రపంచ రాజ్యములన్నిటినీ, ఆ ప్రతిమను ఏ విధంగా అయితే ఆ చిన్న రాయి చెదరగొట్టిందో, దొళ్ళగొట్టిందో, ఆ క్రీస్తు అనే రాయి ఈ ప్రపంచ రాజ్యములన్నిటినీ అది చెదరగొట్టబోతుంది, నలగగొట్టబోతుంది. ఆ నలగగొట్టబడిన చిన్న రాయి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27-20 వచనములు చూస్తే, తరువాత అది సర్వభూమి అంత పట్టజాలనంత రాయి అయిపోయింది. మన దేవుడు ఒక మూలన బెత్లెహేములో పశువుల పాకలో ఒక రక్షకుడిగా, ఒక చిన్న రాయిగా వచ్చారు. 2వ రాకడలో సర్వభూతలమంతా వ్యాపించి ఆయన రాజ్యం చేయబోతున్నారు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం చూసిన, కీర్తనల గ్రంథం 2వ కీర్తన 9వ వచనాన్ని చూచిన, ఆయన సర్వలోక రాజ్యములన్నిటినీ నలుగగొట్టి, ప్రపంచ రాజ్యములన్నిటినీ నలుగగొట్టి క్రీస్తు రాజ్యమును ఆయన స్థాపిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియమైన వారలారా, 6వ రాయిగా చేతి సహాయము లేకుండా విసరబడిన రాయి క్రీస్తే. 7వ రాయిగా సర్వభూతలమంతా వ్యాపించిన గొప్ప రాయి యేసుక్రీస్తు ప్రభువే. ఆ బండ ఆయనే, ఆ క్రీస్తు ఆయనే, ఆ రాయి ఆయనే. అయితే నీవు ఏ రాజ్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నావు? ప్రపంచ రాజ్యములన్నీ, ప్రపంచ రాజులందరూ సంహరింపబడే రోజు ఒకటి రాబోతుంది. కానీ నువ్వు దేవుని నమ్మితే నీవు సజీవుడిగా ఉండబోతున్నావు. ఒకే ఒక్క మార్గం, క్రీస్తే మార్గం. ఆ బండలోనిది త్రాగాలి మనం, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా, ఎంత అర్ధబలం ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎక్కడైనా కావలసిన రిజర్వేషన్ టికెట్స్ కొనుక్కోవచ్చేమో కానీ యేసుక్రీస్తు రాజ్యంలోకి మాత్రం కావాల్సింది ఒకే ఒక్క అర్హత. నువ్వు యేసయ్యను కలిగి ఉండడమే, యేసయ్య స్వరూపంలోకి మార్చబడడమే, ఆయనకి ఇష్టమైన, ఆయన మురిసిపోయే, ఆయన పొగుడే ఆ సౌందర్యంలోనికి నువ్వు రావడమే. ఏ స్థితిలో ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి నువ్వు ఒకసారి ఆలోచించు. దయచేసి వేరేగా నా మాటలు తీసుకోవద్దు. వందనాలు తెలియచేసి చెప్తున్నాను. క్రీస్తు రాజ్యములో ఎత్తబడకపోతే ఎన్ని ఆశీర్వాదములున్నా ఆ ఆశీర్వాదములు దేనికి పనికిరావు. ఒంటరిగా వచ్చావు, ఏమీ లేకుండా వచ్చావు. నువ్వు ఏమీ లేకుండానే ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి. కానీ క్రీస్తు కలిగి ఉంటే శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆ దేవుని కృపలో బడా నమ్మకమైన మంచి దాసుడా అని, దాసుడాలా అని ఆ దేవుని చేత నువ్వు గౌరవించబడి ఆయనతో రాజ్యం చేయబోతున్నావు. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. బండ సందులలో ఎగురు పావురమా, ఆ క్రీస్తైన బండ గురించి కొన్ని మాటలు దేవా, గత 3 రోజుల నుండి మేము ధ్యానించడానికి మీరు కృపించారు. ఏది ఏమైనా తండ్రి, నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండాలి. ఒకవేళ మేము మృతులమైన సజీవులమైన ఆ కడబోర శబ్దం వినగానే రెప్పపాటున మేము మారిపోవాలి. దేవా, ఆ స్థితిలోనికి మేము రావాలయ్యా. అదే మాకు ఆశీర్వాదం, అదే మాకు కావాలి తండ్రి. మా ఆకాంక్ష, మా గురి, మా గమ్యం అదే ప్రభా. దేవ, దయచేసి మా ఎడల నీ కృప విస్తరింపచేసి రాకడలో నీ చెంతకు చేరిపోయే ప్రభువైనా ఎత్తబడే గుంపులో మేము ఉండగలుగుట కృప దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.